నమస్తే వెల్కమ్ టు విబిసి ఆన్ టీవీ న్యూస్ నేను గౌతమి ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు అనకాపల్లి బాణాసంచా బాధితులకు ప్రధాని భరోసా మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటన ఆర్వో వాటర్ ప్లాంట్ ను ప్రారంభించిన నారా లోకేష్ మంగళగిరి టిడ్కో కాలనీలో దివీస్ సంస్థ సౌజన్యంతో ఏర్పాటు హర్యానాలో అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు హిసార్ అయోధ్య నూతన విమాన సర్వీసును ప్రారంభం కేజీహెచ్లో బాణాసంచా పేలుడు బాధితులకు అనిత పరామర్శ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామన్న హోంమంత్రి అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధితులకు ప్రభుత్వం తరపున పూర్తి అండ ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నట్లు మోదీ ప్రకటించారు. అదేవిధంగా గాయపడిన వారికి 50,000 రూపాయల పరిహారం అందజేస్తామని తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా ఈ ప్రమాదంలో 8 మంది మరణించగా మరో 6 తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుల్లో ఎక్కువ మంది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన వారుగా గుర్తించారు. మంగళగిరి టిడ్కో కాలనీలో దివీస్ ల్యాబొరేటరీస్ సంస్థ సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ముందుగా టిడ్కో కాలనీకు చేరుకున్న మంత్రి లోకేష్ కు స్థానిక ప్రజానీకం కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు. మహిళలు హారతి ఇచ్చి మంత్రి లోకేష్ కు స్వాగతం పలికారు. అనంతరం రిబ్బన్ కట్ చేసి 1000 లీటర్ల సామర్థ్యం ఉన్న ఆర్వో మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ప్లాంట్ మొత్తం కలియ తిరిగి దివీస్ ప్రతినిధులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాటర్ క్యాన్ ను మంచినీటితో నింపి మహిళలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో దివీస్ సంస్థ సిఎస్ఆర్ హెడ్ జి నగేష్, కార్పొరేషన్ కమిషనర్ ఎస్ఎల్ బాషా, కూటమి నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలో పలు శంకుస్థాపనలు చేశారు. ఈ నేపథ్యంలో ముందుగా ఆయన అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం హర్యానాలో హిసార్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ భవనానికి శంకుస్థాపన చేసి హిసార్ అయోధ్యకు నూతన విమాన సర్వీసును ప్రారంభించారు. అనంతరం ప్రధానమంత్రి యమునానగర్లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అలానే యమునానగర్లో 800 మెగావాట్ల ఆధునిక థర్మల్ పవర్ యూనిట్, దీన్ బంధు చోటూరామ్ థర్మల్ పవర్ ప్లాంట్కు, ముకరప్పూర్లో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్కు ప్రధానమంత్రి శంకుస్థాపనలు చేశారు. భారత్ మాలా పరియోజన కింద దాదాపు 1070 కోట్ల రూపాయల విలువైన 14.4 కిలోమీటర్ల రేవారి బైపాస్ ప్రాజెక్టును కూడా మోదీ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. संकल्प के साथ आसमान छूने के लिए, आसमान की ऊंचाइयों को छूने के लिए आगे बढ़ चुकी है। बहुत एक तरफ कनेक्टिविटी पर बल दे रही है, दूसरी तरफ गरीब कल्याण और सामाजिक न्याय भी सुनिश्चित कर रही है। और यही तो बाबा साहब आम्बेडकर का सपना था। हमारे संविधान निर्माताओं की यही आकांक्षा थी। देश के लिए मरने मिटने वालों का भी यही सपना था। लेकिन हमें ये कभी भूलना नहीं है कि कांग्रेस ने बाबा साहब आम्बेडकर के साथ क्या किया। जब तक बाबा साहब जीवित थे कांग्रेस ने उन्हें अपमानित किया। दो बार उन्हें चुनाव हरवाया। कांग्रेस की पूरी सरकार उनको उखाड़ फेंकने में लगी थी। उनको सिस्टम से बाहर रखने की साजिश की गई। जब बाबा साहब हमारे बीच नहीं रहे तो कांग्रेस ने उनकी याद तक मिटाने की कोशिश की।
అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో బాణసంచా పేలుడు ఘటనపై సమగ్ర విచారణ జరుపుతామని హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ప్రమాద ఘటనలో 8 మంది మృతి చెందడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖలోని కేజీహెచ్ సిఎస్ఆర్ బ్లాక్ ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో చికిత్స పొందుతున్న బాధితులను హోంమంత్రి అనిత, అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్లు పరామర్శించారు. దుఃఖంలో ఉన్న బాధిత కుటుంబ సభ్యులకు ఆమె ధైర్యం చెప్పారు. ప్రమాదంలో గాయపడిన ఒక్కొక్కరిని పలకరించి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తీవ్ర గాయాలతో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించే విషయంలో వైద్యులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అనకాపల్లి, అచ్యుతాపురం సెజ్ వంటి పారిశ్రామిక ప్రాంతాలున్న నేపథ్యంలో జిల్లాలో త్వరలో కాలిన గాయాలకు చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి ఏర్పాటుకు కృషి చేస్తామని హోంమంత్రి వెల్లడించారు. పైకరపేట నియోజకవర్గం కోటూరెట్ల మండలంలో కైలాసపట్నం అనే విలేజ్లో బాణాసంచా తయారీ కేంద్రంలోని జరిగిన పేలుడు ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే అందరికీ కూడా బాధ. ఇంకో విషయం ఏంటంటే అక్కడ 8 మంది ప్రాణాలు కోల్పోవటం అనేది యావత్ రాష్ట్రం అంతా కూడా, రాష్ట్రమే కాకుండా దేశంలో అందరూ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సందర్భం. ఈరోజు ఆ సంఘటన జరిగింది అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత నుంచి ఇమీడియట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఎంపీ గారు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకొని అక్కడికి అగ్నిమాపక వాహనాలను కూడా పంపించడం, ఇంచుమించు 4 ఫైర్ ఇంజన్స్ని అక్కడ పంపించడం కూడా జరిగింది. వెంటనే రెస్క్యూస్ కూడా స్టార్ట్ చేశాము. అక్కడ ఇమీడియట్గా అక్కడ నుంచి ఎవరైతే క్షతగాతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా హాస్పిటల్స్కి తరలించడం. వాటిలో భాగంగానే కొంతమందిని, ఒక 3 మన నర్సీపట్నం ఏరియా హాస్పిటల్లోని, మిగతా 5 కూడా ఇక్కడ కేజీహెచ్ కూడా తరలించడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే 8 మంది చనిపోవడం కూడా జరిగిందండి. చాలా బాధాకరమైన విషయం. అందులోని సుమారుగా 5 కైలాసపట్నం వాసులు, ఒకరు చౌడువాడ, ఒకరు సామర్లకోట, అదేవిధంగా ఒకరు భీమినిపట్నం చెందిన ఒక అబ్బాయి అందులో చనిపోవడం జరిగింది. అక్కడ వాళ్ళు ఇంచుమించుగా అక్కడ 20 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు అదే తయారీ కేంద్రంలో అక్కడ తయారు చేస్తున్నారు. వాళ్ళకి 26 వరకు కూడా లైసెన్స్ వరకు కూడా ఉంది. వాళ్ళు ఫైర్ ప్రికాషన్స్ బట్టి చూసినా అవన్నీ తీసుకుంటున్నారా లేదా, వాళ్ళకి ఇచ్చిన నామ్స్ ప్రకారం వాళ్ళు తయారు చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు క్షతగాత్రులు కొంతమందిని మేము అడిగిన తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం బట్టి ఒక తయారు చేసేటప్పుడు, ఒక బాంబును తయారు చేసేటప్పుడు చేయి జారడం ఏదో జరిగింది, సో దట్ అందుకు బ్లాస్ట్ జరిగిందని కొంతమంది చెప్తున్నారు. అది వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్. కానీ ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో మాత్రం ఇది యాక్సిడెంట్ అని తేలింది. ఫర్దర్గా దీని ఎందుకు యాక్సిడెంట్ జరిగింది, ఎలా యాక్సిడెంట్ జరిగింది అన్నది కూడా ఆల్రెడీ క్లూస్ టీమ్స్, అదేవిధంగా ఫోరెన్సిక్ టీమ్స్ కూడా వెళ్ళినాయి. ఈ సంఘటన జరిగిందని తెలియగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇమీడియట్గా ఎస్పీ గారితోని, నాతోని, అదేవిధంగా కలెక్టర్ గారితోని కూడా కాన్ఫరెన్స్ తీసుకొని ఇమీడియట్గా క్షతగాత్రులకి తగిన సేవలు చేయడానికి అని చెప్పి మాకు ఆదేశాలు జారీ చేయడం అయింది. అదేవిధంగా ఎన్డీఏకి సంబంధించిన సభ్యులందరినీ కూడా ఆ సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పి ఒక పిలుపునివ్వడం కూడా జరిగింది. అదే సేమ్ టైం మన డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది. నారా లోకేష్ గారు కూడా కాల్ చేసి ఏం జరిగిందన్నది ఆరా తీయడం జరిగింది. ఓవరాల్గా అందరూ కలిపి ఈరోజు సమన్వయంతో చేసుకొని అక్కడ ఇన్సిడెంట్, ప్రమాదకర సంఘటన నుంచి ఆ క్షతగాతుల్ని మనం రక్షించుకోవటం కానీ, అదేవిధంగా చనిపోయిన వాళ్ళకి ఇమీడియట్గా ప్రభుత్వ తరపు నుంచి ఒక 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం కూడా జరిగింది. గౌరవ మన ఎంపీ గారు ప్రోద్బలంతో పిఎం గారి దగ్గర నుంచి కూడా 2 లక్షల రూపాయలు ఇప్పుడే ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళు ప్రకటించడం జరిగిందండి. ఇవన్నీ కూడా బాధిత కుటుంబాలకి మేము త్వరలోనే అందజేస్తాం. బాధిత కుటుంబాలందరికీ కూడా మా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేసుకుంటున్నాం. ఫర్దర్గా ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేదానికి జిల్లా యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగమే కాదు స్టేట్ లెవెల్లో ఇటువంటి కేంద్రాలు ఏమున్నాయో అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని అవన్నీ కూడా అంటే వాటన్నిటికీ పర్మిషన్స్ ఎలా ఉన్నాయి, ప్రికాషనరీ ఎలా తీసుకుంటున్నారు, వీటన్నిటి మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం. అటు ఉద్దానం, ఇటు టెక్కలి మధ్యలో పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల నీటి సమస్యల పరిష్కారానికి కీలకంగా మారుతున్న పలాస అఫోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఈ దిశగా రాష్ట్ర వ్యవసాయ పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల పురోగతిపై సమీక్షించిన అనంతరం రేగులపాడు వద్ద రైతులతో జరిపిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు కోసం ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న 2481 ఎకరాలలో భూమికి అందరికీ పూర్తిస్థాయి నష్టపరిహారం అందించేందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. రేగులపాడు గ్రామస్తులు R&R కాలనీలో ఇళ్ల పట్టాల కోసం అప్పట్లో విధించిన 5 లక్షల నిబంధనల వల్ల దరఖాస్తు చేయలేని వారిని గుర్తించి వారికి స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాసిత గ్రామాల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్, అధికారులు, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 2008వ సంవత్సరంలో దివంగత నేత శ్రీ హనుమంతు అప్పయ్య దొర గారు
127 కోట్ల రూపాయలతో చీపురుపల్లి దగ్గర ఆఫ్షోర్ రిజర్వాయర్ నిర్మించాలని చెప్పి మంజూరు చేసి ఆనాటి ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఫౌండేషన్ వేశారు. 2008 నుంచి 2014 వరకు అదే ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉన్నా ఎప్పుడైనా ఒక ప్రాజెక్టు మంజూరు చేసి అది పూర్తి కావాలంటే ప్రథమ ప్రాధాన్యత ఆ ప్రాజెక్టులో ఎవరైతే భూములు ఇచ్చిన వాళ్ళు ఇల్లు కోల్పోయినటువంటి నిర్వాసితులకి సమస్య పరిష్కరించిన తర్వాతే ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. కానీ రివర్స్ లో వెళ్ళారు. నిర్వాసితుల గురించి మాట్లాడలేదు, భూముల గురించి మాట్లాడలేదు, ఇల్లు గురించి మాట్లాడలేదు. ఆ 127 కోట్ల రూపాయలతో కొన్ని పనులు ప్రారంభించి అట్టహాసంగా చేసిన తప్ప ఆ కార్యక్రమం జరగలేదు. 2019 ముందు 2014లో తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. పెద్దలు గౌరవనీయులు గౌతు శ్యామసుందర శివాజీ గారు ఆఫ్షోర్ రిజర్వాయర్ కి అందులో ప్రధానమైనటువంటి నిర్వాసితులకి న్యాయం జరగడానికి కావలసినటువంటి నిధులు మంజూరు చేసినంత వరకు నేను సేవింగ్ కూడా చేసుకోనని చెప్పి ఒక శపథం పూని నాకైతే రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా ఫైళ్లు నేనే మోసాను. ఈరోజు ఎవరికైనా అడిగితే ఇటువంటి కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. కానీ ఆ రోజు ఈ ప్రాజెక్టుకి చేసినటువంటి మేలు ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో కూడా జరగదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు ఆమెకు శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత ఆమె అఖిలాండం వద్దకు చేరుకుని కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. తమ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురై స్వల్ప గాయాలతో బయటపడటంతో అన్నా లెజినోవా శ్రీవారి దర్శనానికి వచ్చారు. క్షేత్ర సంప్రదాయాన్ని పాటిస్తూ తొలుత ఆమె శ్రీభూ వరాహస్వామి ఆలయం వద్దకు చేరుకుని స్వామిని దర్శించుకున్నారు. అనంతరం శ్రీ పద్మావతి విచారణ కేంద్రం వద్ద ఉన్న కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. అన్యమతస్థురాలు కావడంతో మొదట అతిథి గృహంలో డిక్లరేషన్ పై సంతకం చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం 2వ వార్డు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలనీలో 134వ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉత్తరాంధ్ర దళిత నాయకులు భాగం గోపాలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం అంబేద్కర్ జయంతి సందర్భంగా 100 చీరలను జీవీఎంసీ మహిళా కార్మికులకు, దళిత మహిళలకు ముఖ్య అతిథి భీమిలి సిఐ తిరుమలరావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భీమునిపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ బి తిరుమలరావు, టీడీపీ నాయకులు, జనసేన అధ్యక్షురాలు పరిమి భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ సమయంలో సినీ నటి మీనాక్షి చౌదరి, మాజీ ఈవో ఎల్వి సుబ్రహ్మణ్యం, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో అర్చకులు వేదాశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం ఆలయం వెలుపల భానుప్రకాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గోవులతో, గోవిందుడితో ఆడుకుంటున్నటువంటి వారి మీద చట్టరీత్యా చర్యలు తీసుకోబోతున్నాం. ఇక్కడ పనిచేసినటువంటి అనుభవం ఉండి కూడా 2 దఫాలు ధర్మకర్తల మండలి సభ్యులుగా, 2 దఫాలు టీటీడీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు గోశాలలో జరిగినటువంటి సహజ మరణాలని 100 గోవుల పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకువెళ్ళి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలు బాధపడే విధంగా వివరించారు. రాజకీయాలు చూసుకోవాలి, ఇది మంచిది కాదు. మేమైతే చెప్పాం, మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి. గోశాలలో జరిగినటువంటి అన్ని సంఘటనల మీద 2019 నుంచి ఈ రోజు వరకు జరిగిన సంఘటన మీద మేము ఈరోజు ఒక రివ్యూ తీసుకోబోతున్నాం. ఆ రివ్యూ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వారి హయాంలో ఎన్ని జరగకూడనివి జరిగాయో, అంటే ఇన్ని రోజులు మేము ఎందుకు చెప్పట్లేదంటే వారి మారిగా మేము దేన్ని రాజకీయ చేయదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భక్తుల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మా మీద ఉంది. మేము పూర్తి ఆధారాలతో టీటీడీ గోశాలలో జరిగినటువంటి గో సంరక్షణ ఏ విధంగా ఉండింది, నిన్న చాలా బాధేసింది. ఒక పేపర్లో గోశాలన గో వధశాలన ఏందండి, గోవధ చేసే కర్మ ఎవరికి పట్టింది?
అన్యమతస్తులు చేస్తున్నట్టు దాన్ని ఈరోజు టీటీడీ మీద రుద్దడం ఇది చాలా బాధాకరమైన విషయం. వారు అలాంటి మాటలు మాట్లాడకూడదు, అలాంటి మాటలు వెనక్కి తీసుకోవాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఇది తిరుమల కాబట్టి నేను రాజకీయ ప్రస్థానం చేయట్లేదు. నేను కింద వెళ్ళిన తర్వాత నేను మాట్లాడతాను. రాజకీయ ప్రయోజనాల కోసం గోవుతో గోవిందుడితో ఆడుకోవద్దండి. గోశాలలో ఎక్కడో జరిగినటువంటి ఫోటోలను తీసుకొని ఇక్కడ చూపించడం, కొన్ని సహజ మరణాలని 100 పైచీలకు 3 నెలల్లో చనిపోయాయని చెప్పి ఒక అసత్య అబద్ధపు ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకొని వెళ్తున్నారు. ఆ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి ఏ మాటల్ని భక్తులు నమ్మే పరిస్థితులు లేరు. కానీ టీటీడీ ప్రతిష్టతని దిగదార్చే విధంగా వారు వ్యవహరిస్తున్నారు. అదే అజెండా పెట్టుకున్నారు వారు. ఇది మంచిది కాదు. నేను కిందకి వెళ్ళిన తర్వాత పూర్తి నివేదిక వస్తుంది, తీసుకుంటున్నాం. తొందరనే మా చైర్మన్ గారు మేము గోశాలకు కూడా వెళ్తున్నాం. అక్కడ పరిశీలించిన తర్వాత మీడియా ముందు గత 2019 నుంచి 24 వరకు ఏం జరిగింది, ఏం చేశారు, పూర్తి ఆధారాలతో పాటు మీడియా ముందుకు రాబోతున్నాం. గోవిందనారాయణ ఈరోజు వెళ్తున్నాం మేము, చైర్మన్ గారు మేము. సహజంగా ఏ గోశాలైనా సరే మరణాలు ఉంటాయి. గోశాలలో గోమాతలు అనారోగ్యంతో కానీ ఇన్ఫెక్షన్తో కానీ ఆ సంఖ్య ఎంత ఉంది, ఎందువల్ల జరిగింది, దీని మీద కూడా మేము భక్తులు కూడా గోవింద భక్తులు కూడా మేము సమానం చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి అసత్యాలను ఎవరు నమ్మద్దండి అని చెప్పి గోవింద భక్తులు ఇప్పటికే నాకు చాలామంది ఫోన్ చేశారు. అలా వాళ్ళ మాటలు మేమేం పట్టించుకోవట్లేదు. కానీ ఒకసారి పోయి గో సంరక్షణ ఏ విధంగా జరుగుతుందో చూడమని చెప్పారు. నేను మొన్ననే గోపూజ రోజు వెళ్ళి చూడడం జరిగింది. అన్ని గోవులు బాగున్నాయి, దానా అంతా బాగా ఇస్తున్నాం. గోవులకి దానా పెట్టలేని పరిస్థితులు ఈరోజు దేవస్థానం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవస్థానంలో పనిచేసినటువంటి ఉన్నత స్థాయిలో పనిచేసినటువంటి వ్యక్తులు ఇలా టీటీడీ ప్రతిష్టను దిగజార్చే విధంగా వివరించారు. వార హయాంలో ఏం జరిగిందో మేము మీడియా ముందు ఎల్లుండి పెట్టబోతున్నాం. పూర్తిగా లేదండి. 260 మంది సంరక్షకులతో 260 మంది సంరక్షకులతో అక్కడ గోశాలలో అటువంటి గోవుల్ని మొత్తాన్ని మేము సంరక్షిస్తున్నాం. అక్కడ వెటర్నరీ టీం కూడా ఉంది. దాన్ని ఇంకా బలోపేతం చేసేదాన్ని మేము ఈరోజు టీటీడీ చైర్మన్ గారు మేము దాని మీద చర్చించబోతున్నాం. విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మనమందరం ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. దేశంలోనే కాక ప్రపంచమంతా ఆయన జయంతిని జరుపుకోవడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమణి, బీజేపీ కన్వీనర్ గొర్లె రామునాయుడు, ఎంపీడీఓ వెంకటరావు, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఈ దేశ కీర్తి ప్రతిష్టని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా, దేశమే కాదు ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా ఆ మహానుభావుని పూర్తిగా తీసుకుని దూరం తెచ్చుకుని జయంతి కార్యక్రమం. మనం ఎప్పుడు కూడా ఇలాంటి మహానుభావులు జయంతి వర్ధంతులకి ఒక మంచి కార్యక్రమాలు ఎందుకు తీసుకుంటున్నామంటే, ఈ దేశాన్ని ప్రపంచ గర్వించదగ్గ స్థాయిలో పెట్టిన మహానుభావులు ఎవరన్నా ఉన్నారంటే మొదటి వరుసలో ఉన్న వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంబేద్కర్ గారి ఆశయాలు కానీ, ఆయన ఆలోచన కానీ ఈ దేశాన్ని ఇన్ని సంవత్సరాలైనప్పటికీ కూడా ఇంకా మన రాజ్యాంగం పట్ల ప్రపంచవ్యాప్తంగా ఒక గౌరవం మర్యాద ఉన్నాయండి. ఆ మహానుభావులు చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, రేపటి తేదీ చెప్పలేదు, 10 సంవత్సరాల తర్వాత ఏది జరుగుతుందో ఊహించలేదు. అలాంటిది 100 సంవత్సరాల భవిష్యత్తును కూడా ఊహించి రాజ్యాంగాన్ని రచించిన మహానుభావుడు, ప్రపంచ మేధావి. మరి ఆయన చాలా మంది ఏంటంటే ఏదో ఎస్సీలకి అలాంటి వాళ్ళకి మేలు చేశారని కొంతమంది అనుకుంటా ఉంటారు. మొత్తం దేశంలో ఉన్న జనాభా మొత్తానికి, ఈ దేశ జనాభా ఏదైతే ఉన్నారో ఆ రోజు కానీ ఈ రోజు జరిగిన జనాభా కానీ అందరికీ న్యాయం జరిగేది, అసమానతలు తొలగించి అందరినీ కూడా సమానంగా చూడాలన్న మంచి సంకల్పంతో రాయించిన రాజ్యాంగమే అంబేద్కర్ గారి రాజ్యాంగం. ప్రదీప్ మాచిరాజు ప్రధాన పాత్రలో నితిన్ భరత్ దర్శకత్వం వహించి రూపొందించిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా సక్సెస్ టూర్ విశాఖలో సందడిగా సాగింది. హీరోయిన్ దీపికా పిల్లి, జబర్దస్త్ ఫేమ్, గెటప్ శ్రీనుతో పాటు సినిమా టీం మీడియాతో తమ అనుభవాలను, ఆనందాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ తమ చిత్రానికి సపోర్ట్ చేసిన మహేష్ బాబు, రామ్ చరణ్కి ధన్యవాదాలు చెప్పారు. సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుందంటూ ప్రేక్షకులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామన్నారు. సినిమా చాలా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుంది అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చి కడుపుబ్బా నవ్వుకుంటున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళు ఇస్తున్న రిపోర్ట్, వాళ్ళు ఇస్తున్న రివ్యూ, వాళ్ళ ఫేసెస్లో ఆ చిరునవ్వు చూస్తే మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. మేము ఏదైతే ప్రామిస్ చేశామో ఈ సినిమా మొదటి షాట్ నుంచి చివరి వరకు మీ ఫేస్ మీద ఆ స్మైల్ ఉంటుంది, ఇది మా ప్రామిస్ అన్నాం. మేము మా ప్రామిస్ నిలబెట్టుకున్నాం అని అనుకున్నాం వాళ్ళందరినీ చూసిన తర్వాత. అండ్ ప్రతి చోట అదే రెస్పాన్స్ కనిపిస్తోంది. సో ఈరోజు మేము వైజాగ్ రావడం జరిగింది అండ్ ఇక్కడున్న థియేటర్స్లోకి వెళ్ళి వాళ్ళకు కూడా కొన్ని సర్ప్రైజ్ విజిట్లు చేశాం. దాంకుని వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏ పంచులకి నవ్వుతున్నారు, అవన్నీ కూడా చూసి మేము చాలా చాలా ఆనందపడ్డాం. సో మా టీం అంతా, మా డైరెక్టర్లు నితిన్ భరత్ అండ్ మా రాజా, మా దీపిక అండ్ మా పాని, మా చక్రపాణి అందరూ కలిసి సూపర్గా ఎంజాయ్ చేస్తున్నాము. అండ్ వాళ్ళందరి రియాక్షన్ చూసిన తర్వాత మాకు అర్థమైంది, వాళ్ళ నవ్వులే మా రివ్యూలు, వాళ్ళ చప్పట్లే మా రేటింగ్లు. సో వాళ్ళని అంత ప్రేమతో వాళ్ళు థియేటర్కి వచ్చి అరే మేము అనుకోలేదు ఇంత బాగుంటుంది సినిమా అని, మాకు చాలా బాగా నచ్చింది అని వాళ్ళు చెప్పడం మాకు ఆనందం వేసింది. జబర్దస్త్ ఫేమ్ గెటప్ శ్రీను మాట్లాడుతూ మంచి క్యారెక్టర్ ఇచ్చి ప్రేక్షకులను ఆద్యంతం నవ్వించే అవకాశం కల్పించినందుకు దర్శకులకు ధన్యవాదాలు తెలిపారు. సినిమా మొత్తం నాతో పాటు వెన్నెల కిషోర్, సత్య బ్రహ్మానందం గారి లాంటి సీనియర్ నటులతో చేసిన సీన్స్ కడుపుబ్బ నవ్వించడం తమకు ఆనందాన్ని కలిగించిందన్నారు. ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళడానికి ఈ వైజాగ్లో ఇక్కడికి వచ్చిన పాత్రికేయ మిత్రులకి, సోషల్ మీడియా అందరికీ చేతుల ముక్తి నమస్కారాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ హియర్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి ఏప్రిల్ 11వ తారీఖు రిలీజ్ అయ్యి సక్సెస్ఫుల్గా థర్డ్ డే అన్ని చోట్ల చాలా మంచి రెస్పాన్స్ తీసుకుంటుంది. బికాస్ ఆఫ్ ఇదంతా ఆడియన్స్కి బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే కడుపుబ్బా అవుతున్నారు. సో మేము అన్ని థియేటర్లు చూసుకుంటూ వస్తున్నాం హైదరాబాద్ నుంచి. అండ్ రేపు ఈ వైజాగ్ అయిన తర్వాత మళ్ళీ అమలాపురం, కాకినాడ, రాజమండ్రి, భీమవరం అలా తిరుపతి వరకు టూర్ పెట్టుకున్నాం. సో ఇదంతా ఎందుకంటే కేవలం ఆడియన్స్ ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో మేము అందరం ఇలా తిరుగుతున్నాం సక్సెస్ టూర్గా. అండ్ వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఒక మంచి సినిమా వస్తే, ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా వస్తే, 2.5 గంటలు మనల్ని ఎంటర్టైన్ చేసే సినిమా వస్తే నెత్తి మీద పెట్టుకుంటారని మరొకసారి అక్కడమ్మ ఇక్కడ ద్వారా నిరూపితమైంది. వన్స్ అగైన్ తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి సినిమాలను మీరు ఎంకరేజ్ చేస్తారు, ఇంకా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్ నితిన్ భరత్ ఇలాంటి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని, అంటే పక్కన ప్రదీప్, సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు, అండ్ నేను సత్య వచ్చినప్పుడు నవ్వుతున్నారు, ముగ్గురు కలిసినప్పుడు నవ్వుతూనే ఉన్నారు. మొత్తానికి ఏంటంటే సినిమా అంతా 2.5 అవర్స్లో ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వలేదండి. అంత బాగా నవ్వించాలని మేము నమ్ముతున్నాం. సో అంతే రెస్పాన్స్ ఆడియన్స్ వస్తుంది. డెఫినెట్గా చూడని వాళ్ళు ఉంటే ఈ సినిమాని చూడండి, చూసిన వాళ్ళు 10 మందికి చెప్పండి, ఎందుకంటే మీరే మా దేవుళ్ళు ఎప్పటికీ. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వైజాగ్ ప్రెస్ వాళ్ళందరికీ అండ్ వైజాగ్ పీపుల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ప్రదీప్ గురించి చెప్పాలంటే 2.5 years నుంచి చాలా వదులుకొని సాక్రిఫైస్ చేసుకొని, అంటే సినిమా అంటే అన్నీ కావాలి చేయాలి, బట్ చాలా శ్రద్ధగా, చాలా క్రమశిక్షణతో, చాలా అన్నీ పక్కన పెట్టి కేవలం సినిమా గురించే కూర్చొని చాలా కష్టపడి ఈ సినిమా చేయడం జరిగింది. సో దానికి ప్రతిఫలం మనం చూస్తున్నాం. అండ్ అలాగే రాజా చాలా మంచి చక్కటి స్క్రీన్ ప్రజెన్స్, ఒక సీన్లో చాలా అద్భుతంగా చేసిన తను. సో ఇప్పటివరకు తన మీద ఉన్న ఒపీనియన్ వేరు, అండ్ ఈ సినిమా తర్వాత ఒపీనియన్ వేరు. తప్పకుండా ఈ సినిమా తర్వాత అవకాశాలు తలుపులు తడుతూ ఉంటాయి ఆవిడకి. ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. నితిన్ భరత్ బాస్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సందర్భంగా మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇంత చక్కటి క్యారెక్టర్ రాసినందుకు. అండ్ మా సత్య క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు, అండ్ అలాగే బ్రహ్మానందం గారు అద్భుతమైన, అంటే చెప్పచ్చలేదని చూశాను, అంటే మర్చిపోయి కదా అయ్యా. సో చక్కగా కుటుంబ సమేతంగా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మంచి కడుపుబ్బా నవ్వుకొని మంచి ఫీల్ గుడ్ లవ్ని ఇంకా ఎంటర్టైన్ అవ్వాలంటే తప్పకుండా అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి సినిమాకి రండి, మమ్మల్ని బ్లెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. హీరోయిన్ దీపిక మాట్లాడుతూ ప్రేక్షకులు ఇంతగా ఈ చిత్రాన్ని ఆదరించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం దర్శకులు నితిన్ భరత్ మాట్లాడుతూ చిత్ర విజయంలో అందరి కృషి దాగి ఉందన్నారు. అలానే ఉంది. అండ్ ఇనీషియలీ చాలా నర్వస్నెస్ ఉండింది, బట్ సినిమా బయటకు వచ్చిన తర్వాత మేము అందరి రియాక్షన్స్, ఫీడ్బ్యాక్ చూసి చాలా హ్యాపీ అనిపించింది.
ఖమ్మం జిల్లా కల్లూరు మండలం వీరవంచ గ్రామంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు ఉమా రామకృష్ణ ఆధ్వర్యంలో బస్తీ చలో కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ 2 రాష్ట్రాల సహాయక ఇన్ఛార్జి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నాయకత్వంలో ప్రపంచంలో భారత్ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారింది అని గుర్తు చేశారు. ఇతర నేతలు కూడా ప్రసంగించారు. రైల్వే నిర్మాణాలు జరిగిన ప్రధానమంత్రి మరి గరీబ్ కళ్యాణ్ యోజన ఇచ్చిన, సడక్ యోజన రహదారుల నిర్మాణం జరిగిన, ఇవాళ ముద్రా లోన్లు వచ్చిన, జనధన అకౌంట్లు ఓపెన్ చేసిన, ఉజ్వల స్కీమ్ ఇచ్చిన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చిన, ఏ కార్యక్రమం చూడు దాదాపు 175 స్కీములు మీ అందరి అభివృద్ధి కొరకు నరేంద్ర మోడీ గారు. అందుకొరకే గ్రామాల్లో పోటీ మన విషయాలు చెప్పండి. భారతదేశం ఇవాళ 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా మారింది. ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా బ్యాంకులు కుప్పకూలిపోయి ఒక్క బ్యాంకు కూడా మూయనటువంటి ఆర్థికంగా గట్టిగా ఉన్నటువంటి దేశం భారతదేశం. జాతీయ స్థాయి వరకు వెళ్లి ఆ సమస్యను పరిష్కరించే నాయకుడు మన మధ్య ఉండటం మనందరం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను. మన జిల్లాకు 3 మంత్రులు ఉన్నారు, కానీ ఇక్కడ ఈ ఆడకూతురులు అన్నారు మాకు పెన్షన్స్ రావట్లేదు, గ్యాస్ కనెక్షన్స్ రావట్లేదు, ఏది రావట్లేదు అని. వీళ్ళ సమస్యను ఇప్పుడే చెప్పాం. మా మండల అధ్యక్షుడు ఉమా రామకృష్ణ గారికి చెప్పామని, ఖచ్చితంగా ఇక్కడ ఎంతమందికి అయితే గ్యాస్ కనెక్షన్స్ లేవో అంతమందికి 10 రోజుల్లో ఇప్పిస్తామని చెప్పేసి సుధాకర్ రెడ్డి గారి సమక్షంలోనే మేము మీకు మాటిస్తున్నామమ్మా. భారతీయ జనతా పార్టీ రైతుల యొక్క సమస్యలని, మహిళల యొక్క సమస్యలని, నిరుద్యోగుల యొక్క సమస్యలని, ఉద్యోగస్తుల యొక్క సమస్యలని, విద్యార్థుల యొక్క సమస్యలని, ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్, బడి, గుడి అన్నింటి గురించి ఎలా ఉన్నాయి, ఆ యొక్క గ్రామంలో అన్ని వసతులు ఉన్నాయా, ప్రభుత్వ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయా లేదని తెలుసుకునే ఉద్దేశంతో భారతదేశ వ్యాప్తంగా గ్రామ చలో, బస్తీ చలో, మండలాల్లోనైతేనేమో గ్రామాల్లోకి, అయితేనేమో బస్తీల వారీగా సందర్శించి సమస్యలు తెలుసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కాకినాడ జిల్లా జగ్గంపేటలో దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రజాసేవకుడు నీలపల్లి అప్పారావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో కాకినాడ జిల్లా వైసీపీ బూత్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఒమ్మి రఘురాం, జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మరోతి శివగణేష్, సిఐ వైఆర్కే శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ భారతరత్న అంబేద్కర్ కొందరివాడు కాదు అందరివాడని కొనియాడారు. అంబేద్కర్ ను ఒక కులానికి, ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా కాకుండా అందరికీ చెందిన వ్యక్తిగా ఒకసారి ఆలోచన చేయాల్సి ఉందన్నారు. రమేష్ మాట్లాడుతూ ఏప్రిల్ నెలలో 2 మహనీయులు జయంతి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకు ముందు వారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అలాగే వృద్ధులకు చీరలు పంపిణీ చేశారు. అంబేద్కర్ గారు కొందరివాడు కాదు అందరివాడు అనేటువంటిది ఒక క్యాప్షన్తో ఈరోజు ఈ సమావేశాన్ని నిర్వహించడం. నిజంగా ఒకసారి ఆలోచన చేస్తే అంబేద్కర్ గారి యొక్క భావజాలం, అంబేద్కరిజం అంటాం. ఇజం అని అంటే ఆయనకి సంబంధించినటువంటి ఒక ఆలోచన, ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య మూలాల గురించి పూర్తిగా అధ్యయనం చేసి దానికి పరిష్కార మార్గాలు చూపించేటటువంటి దిశగా ఆయన జీవితం అంతా కొనసాగినటువంటి విషయం మనందరం కూడా గుర్తించాలి. జ్యోతిబా పూలే గారు మరి అంబేద్కర్ గారు కాలంలో లేకపోయినప్పటికీ అంబేద్కర్ గారు స్వయంగా తానే ప్రకటించుకున్నాడు, నాకు చదువు చెప్పినటువంటి గురువుల కన్నా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా ఆలోచన ఈ విధంగా ఉందనంటే నాకు ప్రధానంగా ఒక 3 గురువులు ఉన్నారు. ఒకరు గౌతమ బుద్ధుడు, 2 జ్యోతిబా పూలే, 3 కబీరు అని ఆయనంతటా ఆయనే స్వయంగా ప్రకటించుకున్నటువంటి విషయం. మరి జ్యోతిబా పూలే గారు ఏదైతే వివక్ష మీద పోరాటం చేశారో, కుల నిర్మూలన కోసం ప్రయత్నం చేశారో, మహిళల ఉద్ధరణ కోసం ఆయన కానీ ఆయన సతీమణి కానీ సావిత్రిబాయి పూలే గారు కానీ ప్రయత్నం చేశారో, వాటన్నిటినీ కొనసాగింపుగా జ్యోతిరావు పూలే గారు కళ్ళగన్నటువంటి ఏదైతే సమాజం ఉందో ఆ సమాజం కోసం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేసినటువంటి మహనీయుడు
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అగ్ని ప్రమాదానికి 3 పూరిళ్లు కాలిపోయిన ఘటన ఇది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం పాలగుంపులో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పక్కనే గల పొలంలో చెత్తకు నిప్పు పెట్టడం వలన గాలి దుమారంతో ఆ పూరిళ్లకు నిప్పు అంటుకుందని తెలిపారు. 3 ఇళ్లు పూర్తిగా అగ్నికి ఆహుతి కావడంతో 10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా తుని మండలంలో పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ లోవా దేవస్థానం నందు వెలిసిన తలుపులమ్మ అమ్మవారి అమావాస్య జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. లోవా కొత్తూరు గ్రామంలో కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు, లోవా దేవస్థానం మాజీ చైర్మన్ మాణిక్యం చేతుల మీదుగా అమ్మవారికి టెంకాయలు కొట్టి పూజా కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి పి విశ్వనాథరాజు మాట్లాడుతూ ఈ నెల 27 వరకు జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతాయని తెలిపారు. ఈ నెల 26న జాగరణ, 27న జరగబోయే తీర్థంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని, యావత్ మంది భక్తులు పాల్గొని అమ్మవారి కృపకి పాత్రులు కావాలని కోరారు. లోవలో వేంచేస్తున్న శ్రీ 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 తలంపులమ్మ అమ్మవారి గంధ అమావాస్య జాతర మహోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు లోవకొత్తూరు గ్రామంలో వేంచేస్తున్న శ్రీరామాలయం నుండి గరగలను తీసుకుని ఉపాలయంలో పూజ చేసిన అనంతరం లోవలోకి తీసుకెళ్ళి ఇక్కడ పుట్టదార వద్ద అన్ని శుభ్రపరిచి గరగలన్నీ కూడా శుభ్రపరిచి శుద్ధి చేసి అక్కడ ఆలయంలోని కార్యాలయం వద్ద గరగోత్సవం నిర్వహించిన తర్వాత తీసుకొచ్చి లోవకొత్తూరు గ్రామంలో పత్రిగుడిలో పెట్టడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారు గరగలు ఈ గ్రామంలో తిరుగుతాయి. 28వ తారీఖు వరకు 26వ తారీఖున అమ్మవారికి జాగరణ మహోత్సవం నిర్వహించి 27వ తారీఖున తీర్థం తర్వాత తీసుకొచ్చి అమ్మవారిని 3 రోజుల పాటు ఇక్కడే ఉపాలయంలో పెట్టిన తర్వాత ఈ జాతర కార్యక్రమాలు ముగుస్తాయి. కావున ఈ 15 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో భక్తులందరూ విశేషంగా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.